ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, అత్తయ్య గారు, ఇందాక దీక్షితులు గారు ఫోన్ చేశారమ్మా. ఏం చెప్పారు అత్తయ్య గారు? కంగారు పడాల్సింది ఏం లేదంటమ్మా. దీక్షితులు గారు మంచి విషయమే చెప్పారు. త్వరలో మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోందట. అందరూ సంతోషంగా ఉంటారని చెప్పారు. ఏమైంది వివేక్, ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? అది పెదనాన్న లక్ష్మి, ఏదైనా సమస్య? ఇందాక జాను బయటికి వెళ్ళింది అత్తయ్య గారు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. నేను ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను పెద్దమ్మ. జాను వాళ్ళెవరి దగ్గరికి వెళ్ళలేదంట. ఏం జరిగింది? సడన్ గా జాను మాయమవడం ఏంటి? ఏం జరిగింది అసలు? దీక్షితులు గారేమో ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అన్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందేంటి? జాను ఏమైనట్టు? లక్ష్మి, నాతో రా. ఎక్కడికి రా మిత్రా? జాను కనిపించట్లేదట్రా. అక్కడికే వెళ్తున్నావు డాడ్. జాను ఎక్కడుందో నీకు తెలుసా అన్నయ్య? నీకు ఫోన్ చేసిందా? లక్ష్మి, త్వరగా రా. అన్నయ్య! మిత్ర గారు, టెన్షన్ పడకమ్మా, మీ బావగారు వచ్చేస్తున్నారు. దాని ఇంకా బయటికి తీసుకురాలేదేంటి మనీషా? మీడియా వాళ్ళు లోపలికి వెళ్లరేంటి? ఆంటీ, సంథింగ్ ఏదో మేనేజ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది ఆంటీ. ఆ ఎస్ఐకి కాల్ చేసి దాన్ని బయటికి తీసుకురమ్మని చెప్పొచ్చు కదా. నేనేమైనా ఎస్పీనా ఆంటీ? ఎస్ఐకి ఆర్డర్ ఇవ్వడానికి? మీరే మీడియాకి ఫోన్ చేసి ప్రెషర్ పెట్టండి. హలో, ఎవరు? మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందాన్ని మీరింకా బయటే ఉన్నారేంటి? లోపలికి వెళ్లి న్యూస్ కవర్ చేయరా? లోపలికి వెళ్లకుండా పోలీసులు ఆపుతున్నారు మేడం. పోలీసులు ఆపుతున్నారంటే లోపలెవరో ప్రముఖమైన వ్యక్తి ఉండుంటారు. ఎలాగైనా లోపలికి వెళ్లి న్యూస్ కవర్ చేయండి. మీ ఛానల్ టీఆర్పీ పెంచుకోండి. అలాగే ఆ పేపర్ వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళ సర్క్యులేషన్ ని పెంచుకోమనండి. అన్ని నేనే చెప్పాల్సి వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడే లోపలికి వెళ్తాం. ఏమైంది ఆంటీ? ఇప్పుడు చూడు, దిగు. చెప్పవయ్యా. హలో సార్, మీడియా వాళ్ళు లోపలికి వస్తా ఉంటున్నారు సార్. కంట్రోల్ చేయలేకపోతున్నాను సార్. ఓ 5 minutes ఎలాగోలా కంట్రోల్ చేయండి అయ్యా. ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం ఆగు. మీడియా వాళ్ళు లోపలికి వస్తున్నారంటమ్మా. మీ బావగారు ఇంకా రాలేదేంటి? సార్, కాసేపు ఎలాగైనా ఆపండి సార్. మా బావ వచ్చేస్తారు. ఒకసారి ఫోన్ చేయమ్మా. మిత్ర గారు, జాను ఫోన్ చేస్తుంది. హలో హలో బావా. జాను, నేను అక్కను మాట్లాడుతున్నాను. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు జాను? ఏమైంది? ఎక్కడున్నారక్క? బావ ఎక్కడా? ఆయన నేను వివేక్ వస్తున్నాం. నీకేమైంది జాను? తొందరగా రండక్క, నాకు భయంగా ఉంది. జాను, నువ్వెక్కడున్నావు? జాను, నువ్వు టెన్షన్ పడుకో, దగ్గరికి వచ్చేసాం. అసలు జాను ఎక్కడుందన్నయ్యా? తనకేం కాలేదు వివేక్, వరి అవ్వకు.
దగ్గరలోనే ఉన్నారంట సార్. ప్లీజ్ కాసేపు మీరే వాళ్ళని ఆపండి సార్. మిత్ర, లక్ష్మి, వివేక్ ఇక్కడికి వచ్చారంటే వీళ్ళకెవరు చెప్పారు? జాను ఫోన్ చేసి ఉంటుంది ఆంటీ. అయ్యో, తాక్కోండి. లక్ష్మి త్వరగా రా. సరే సరే ఉంటాను. మిత్ర గారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మిత్ర గారు జాను, ఏమైంది? నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? పోలీసులేంటి, మీడియా ఏంటి? అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేశారండి. ట్రాప్ ఏంటి? రే వివేక్, అవన్నీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుంచి త్వరగా బయటపడాలి. మిత్ర గారు 1 మినిట్. సార్, ఇటువైపు నుంచి వెళ్ళండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. రండి. థ్యాంక్ యూ సార్. ప్లాన్ అంతా తలకిందులైపోయింది. అది సేఫ్ గా తప్పించుకుంది. ఇలా జరిగిందేంటి ఆంటీ? జాను కోసం లక్ష్మిని తీసుకొచ్చాడేంటి మిత్ర? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.